ఓం వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, భగవంతుడు, పంచభూతములు, పితృదేవతలు, వేదం, ఈ నాలుగు ఒకటే స్వరూపం. ఆ భగవంతుడు కనిపించడు కనుక కనిపించినటువంటి పదార్థములే పంచభూతములు. పంచభూతములు నానా విధాలుగా ఏర్పడి మనుష్య రూపంగా, పశుపక్షాది రూపంగా ఏర్పడి అవే తల్లి తండ్రి. మరి ఈ మూడింటికి కావలసినటువంటి విజ్ఞానమే వేదం. అటువంటి వేదం ద్వారా అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. షోడశ కర్మలు కావచ్చు, అందులో పుట్టినప్పటి నుండి మరణ పర్యంతం, మరణం తర్వాత కూడా అపరకర్మలని భావించి మనకు వేదం అందిస్తుంది దివ్య జ్ఞానాన్ని. ఉండేటప్పుడు అనేకమైనటువంటి క్రతువులు, యజ్ఞయాగాదులు, పూజలు, అభిషేకాలు, అనేకమైనటువంటి కార్యక్రమాల్ని అందిస్తూ తర్వాత శరీర పతనం తరువాత స్వర్గస్థులమైన తర్వాత కూడా మనం చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అపరకర్మలుగా చెప్పి తర్వాత శరీరం విడిచిన తర్వాత ఎన్ని రోజులు మనకు భగవంతుడు రెండవ శరీరం ఇవ్వడో అంతవరకు కూడా మరి ఆయా లోకములను తప్పనిసరిగా భగవంతుడు వాటిని సృష్టించి అక్కడ ఆ సమయ సందర్భాన్ని బట్టి ఉంచుతూ ఉంటాడు. వీటికి మూల కారణం కొంతమంది గణములు, పితృగణములు. వాళ్ళందరూ కూడా మన యొక్క పితృస్వరూపాలుగా ఉంటారు. మనం మరణించిన తర్వాత మన పిల్లలకు మనం పితృదేవతలుగా ఉంటాం. ఎన్ని రోజులు అవసరం ఉంటుందో అన్ని రోజులు కూడా పితృస్వరూపంగా ఉండి మరలా కర్మానుసారంగా జన్మల్ని ఎత్తుతూ ఉంటాం. మరి అంతవరకు కూడా వాళ్ళు పితృస్వరూపంగా ఉంటారు. వారికి మూల పురుషులు పితృగణములు. వాళ్ళని ఆశీర్వదించి మనం ఎవరెవరికైతే శ్రద్ధతో అర్పిస్తూ ఉంటామో ఆయా సందర్భాలను బట్టి అవన్నీ కూడా మన పితృదేవతలకు పితృగణాలు అందిస్తూ వారిని ఉజ్జీవింపజేస్తూ మరలా కర్మానుసారంగా జన్మని అందిస్తూ ఉంటారు. ఇది లోకరీతి. అయితే మనం పుట్టినప్పటి నుండి మరణ పర్యంతం అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా. అవి మన యొక్క మనో ఆహ్లాదంగా కావచ్చు, క్రియా నిమిత్తంగా కావచ్చు, మరి అవి వివాహాది కార్యక్రమాలు కావచ్చు, జన్మదిన కార్యక్రమాలు కావచ్చు, పండుగలు కావచ్చు, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. దీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఉండేటప్పుడు చేసేవి. మరి వీటికన్నింటికీ మూలం పితృదేవతలు. అంటే మనం కూడా తర్వాత పితృదేవత స్వరూపంగా వస్తాము. ఎవరైతే పితృదేవతలను ఉద్దేశించి వారికి కావలసినటువంటి శ్రాద్ధాది కర్మలు శ్రద్ధతో ఇచ్చే ఏదైనా సరే అవన్నీ దాన్నే శ్రాద్ధము అంటాం. ఆ కర్మలను అందిస్తూ ఉంటాము. మనం కూడా పెద్దవాళ్ళమయ్యి పితృదేవతలుగా ఉండేటప్పుడు మన పిల్లలు మనకు అందిస్తారు. మేము చిన్నవాళ్ళం కదా, మాకు తాతలు తండ్రులు అవసరం లేదనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే చిన్నపిల్లలే తర్వాత పెద్దవాళ్ళై ముసలివాళ్ళై మరలా వాళ్ళు స్వర్గస్థులు అవుతారు కనుక మరి వాళ్ళకు కూడా ఆ తృప్తి చెందాలి అంటే మొట్టమొదట మీరు పితృదేవతలను ఉద్దేశించి వారికి కూడా శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించండి. ఎందుకంటే 364 రోజులు కూడా మొత్తం మీకే కాకుండా మనకు, మన పూర్వతరాలకు, వాళ్ళకు కూడా చెందినటువంటి ఏ క్రియలైతే ఉంటాయో అవన్నీ మనకు వేదం అనేక విధాలుగా అందించింది. దాన్నే ప్రతిరోజు చేయాలి పితృతర్పణంగా. ఎందుకంటే అందరూ పితరులమే, చిన్నపిల్లలే తర్వాత పితరులు అవుతారు కనుక ఇప్పుడు మీరు చేయకపోతే మీ పిల్లలు కూడా మీకు చేయరు. కాబట్టి దానికి మీరు
ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు. కనుక వేదం చెప్పినట్లుగా మనం అందరం ఆచరిద్దాం. ప్రతిరోజు పితరులను ఉద్దేశించి వాళ్ళ పేర్లు తెలిసినా తెలియకపోయినా వసు రుద్ర ఆదిత్య స్వరూపులు వాళ్ళు. ఈ సృష్టి అష్టవసువులుగా, ఏకాదశి రుద్రులుగా, ద్వాదశ ఆదిత్యులుగా ఉంటూ మనల్ని సృష్టిస్తుంది, అదేవిధంగా పోషిస్తుంది. కాబట్టి వసు రుద్ర ఆదిత్య స్వరూపులైనటువంటి పితృదేవతలను మనం స్మరిస్తూ ప్రతిరోజు ఏం అవసరం లేదు, తర్పణం 3 పర్యాయముల దోశల్లో నీళ్లు పెట్టుకుని సూర్యుడిని స్మరిస్తూ వాళ్ళ కొరకు మనం తర్పణం ఇచ్చినట్లయితే సంతోషించి మన పుత్ర పౌత్రులను, మన వంశాన్ని అభివృద్ధి చేస్తారు. లేకపోతే కొంచెం అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందకుండా మన కుటుంబాన్ని, వంశాన్ని ఆశీర్వదించాలంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. మరి ప్రతిరోజు ఇవ్వలేని వాళ్ళు, ఆయా తిథుల్లో కూడా ఇవ్వలేని వాళ్లకు మనము పితృపక్షము, మహాలయము అన్నటువంటి దాన్ని మనకు పెద్దలు అందించారు. ఇప్పుడు బహుళ భాద్రపద పౌర్ణమి నుంచి వాస్తవంగా 40 రోజులు మనం హనుమాన్ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, ఎన్నో దీక్షలు మండలం చేస్తూ ఉంటాం కదా. మరి పితృదేవతలకు కూడా ఇది ఒక మండలం. భాద్రపద పౌర్ణమి నుంచి దీపావళి వరకు కూడా తర్పణాదులన్నీ పితృదేవతలకు సమర్పించుకోవచ్చు. మరి అది ఆ విధంగా కూడా చేయలేని వాళ్ళు ఒక పక్షం, పితృపక్షం అంటాం. భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు, అంటే నవరాత్రులు ప్రారంభించినంత వరకు కూడా ఇవన్నీ కూడా ఈ మధ్యలో మన తాతలు ముత్తాతలు ఏ ఏ తిథుల్లో మరి స్వర్గస్థులై ఉన్నారో ఆ తిథులన్నీ కూడా ఈ పక్షంలో వస్తాయి. కాబట్టి మీకు నచ్చినటువంటి పక్షంలో తాత ముత్తాతలకు పితృగణ రూపంగా వాళ్లకు మనం ఈ కార్యక్రమాన్ని అందించవచ్చు. మరి కొంతమంది చేసుకోవచ్చు, చేసుకోదగిన వాళ్ళు, కొంతమంది చేసుకోలేరు, కొంతమందికి తెలియదు. అన్నీ తెలిసిన కానీ ఇటువంటి కార్యక్రమాలు తెలియకపోవచ్చు, చేయలేకపోవచ్చు. అటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఆ పితృదేవతలను ఉద్దేశించి కాస్త పప్పన్నమైనా సరే వాళ్ళ కొరకు మనం వారికి ఏదేది ఇష్టమో మీకు తెలిసిన కనుక అవి వండి ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టి వారికి సమర్పించిన తర్వాత ఆ పదార్థములను చెరువులో కానీ, నదుల్లో కానీ, ఎక్కడెక్కడ మీకు అవసరం ఉంటుందో ఒక మర్రి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ వాళ్ళకి సమర్పించినట్లయితే దేవతలందరూ కూడా ఆయా సమయాల్లో పితృదేవతలు భూలోకానికి వచ్చి మా కొరకు మా మనవలు, మునుమనవలు ఏమేమి మాకు సమర్పిస్తుంటారు అని కనీసం మనల్ని చూసి సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక ఇదేనే చెయ్యాలి. సరే, ఇది ఒక రోజు చేస్తారు, కానీ మండలమంతా చెయ్యాలంటే ఎలా చేయలేం. కనుక మనకు అన్ని కార్యక్రమాలకి వేదమే ప్రమాణం కాబట్టి ఈ కార్యక్రమాలని అన్నీ చేయాలని ప్రతి దగ్గర మంత్రం వస్తుంది. కాబట్టి ఆ మంత్రస్వరూపాన్ని మనకు భగవంతుడిచ్చున్నాడు. అది పితృసూక్తం కావచ్చు. మరి అన్నింటికంటే మూలం ప్రపంచంలో ఎన్ని పుస్తకాలున్నాయో, ఎన్ని గ్రంథాలున్నాయో, ఎన్ని ధర్మాలున్నాయో అన్ని ధర్మాలకి మన సనాతన ధర్మం అతి విశిష్టమైనది, పవిత్రమైనది. కనుక ఆ మూలమైనటువంటిది వేదం కాబట్టి ఆ వేదంలో కూడా మనకు 64 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 64 అధ్యాయముల యొక్క ప్రపంచమే 4 వేదములు అంటాం. కాబట్టి మొదటి వేదం కాబట్టి మొదటి అధ్యాయాన్ని ఈ 40 రోజులు, మండలం రోజులు మీరు పారాయణ చేసినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు. వసు రుద్ర ఆదిత్య రూపాలు కూడా సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చదవనవసరం లేదు. మన ఋగ్వేదంలో మొదటి అధ్యాయం మీకు మన SVBP యూట్యూబ్ ఛానల్లో అందజేస్తున్నాం. కాబట్టి కనీసం ప్రతిరోజు ఒక పర్యాయం ఈ అధ్యాయాన్ని విని పితృదేవతలను స్మరిస్తూ, మీ తాత ముత్తాతల యొక్క పేర్లను స్మరిస్తూ వసు రుద్ర ఆదిత్య స్వరూపేభ్య పితృదేవేభ్య పితృదేవతాభ్య అనే ఈ వాక్యాన్ని స్మరిస్తూ మీరు ఋగ్వేద పారాయణాన్ని ఒక అధ్యాయాన్ని మీరు విన్నట్లయితే, వింటే చాలు వాళ్ళు తరిస్తారు. సమస్త
గ్రంథముల యొక్క స్వరూపమే వేదం కాబట్టి ఆ వేదంలో మొదటి అధ్యాయంలో అనేకమైనటువంటి ఆశీర్వచనములు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ చదువు వచ్చినా చదువు రాకపోయినా స్త్రీలైన పురుషులైన మీ తాత ముత్తాతలపైన మీకు ఎంత మాత్రమైన భక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ ఋగ్వేదం యొక్క మొదటి అధ్యాయాన్ని ఈ 40 రోజులు మండలం రోజులు మీరు విన్నట్లయితే మీకు వేద విజ్ఞానం అందుతుంది, ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనం అందుతుంది, పితృదేవతల యొక్క ఆశీర్వచనం కూడా అందుతుంది. కాబట్టి ఈ పితృపక్షములో మీరు ఈ ఋగ్వేదం యొక్క మొదటి అధ్యాయాన్ని విని మీరు తరించండి. ఎందుకంటే అన్నీ అందరికీ అందుబాటులో లేవు కనుక, అందరూ చేసుకోలేరు కనుక కనీసం పారాయణ చేసిన, ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా ఈ కార్యక్రమాలకి మూలం వేద మంత్రములే. కాబట్టి మీరు పారాయణ చేస్తే చాలు, చేసిన యొక్క ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అందరికి అందుబాటులో లేనటువంటి ఈ క్రియలన్నీ కూడా చేయలేకపోయినప్పటికి కూడా వేద పారాయణ చేసినట్లయితే, ఈ అధ్యాయం పారాయణ చేసినట్లయితే మీ పితృదేవతలందరూ కూడా సంతోషించి, వాళ్ళు స్త్రీల పురుషుల చిన్నపిల్లల పెద్దవాళ్ళ అని భేదం లేదు, ప్రతి ఒక్కరికి పితృదేవతలే కనుక మనం కూడా తర్వాత పితృదేవతలం అవుతాం కనుక. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ అధ్యాయాన్ని పితృదేవతలకు సమర్పించినట్లయితే వాళ్ళు సంతోషించి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఇదే సనాతన ధర్మం, వైదిక ధర్మం. కాబట్టి మీరందరూ కూడా ఈ వేదాధ్యాయాన్ని పితృదేవతలకు అందించి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని, సమస్త దేవీ దేవతల యొక్క పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తారని భావించి అందరికీ జై శ్రీవేదం.